ఆర్థిక పరిభాషలో పాసివ్ ఇన్కమ్ అనే పదం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ తరహా సంపాదనతో కులాసాగా కాలం గడిపేయొచ్చన్న భావన చాలామందికి వచ్చేసింది. ఇంతకీ పాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి? అచ్చ తెలుగులో చెప్పాలంటే నిష్క్రియ ఆదాయం, అర్థమయ్యేలా చెప్పాలంటే పని చేయకుండా వచ్చే పైసల అన్నమాట. ఇదేదో బాగానే ఉంది, ఇక కాయ కష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్స్ అయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే కానీ ప్యాసివ్ సంపాదనను అనుభవించలేం. నమస్తే, నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ నియమం. బలం ఉపయోగిస్తేనే శక్తి ఉత్పన్నం అవుతుందని మరో భౌతిక శాస్త్ర సూత్రం. ఆర్థిక శాస్త్రానికి వస్తే కష్టపడితేనే పైసా పుడుతుంది, క్రియ ఉన్నప్పుడే ఫలితం వస్తుంది. కానీ నవీన అర్థశాస్త్ర పండితులు నిష్క్రియ పర్వతాన్ని సైతం ఫైనాన్షియల్ ఫార్ములాగా అభివర్ణిస్తున్నారు. ఈజీ మనీ సూత్రాలని ప్యాసివ్ ఇన్కమ్ నుంచి పుట్టుకొచ్చినవే. యూట్యూబ్ ఛానల్ పెడితే లక్షల్లో సంపాదించవచ్చు, ఇన్స్టాలో ఇన్స్టెంట్గా వైరల్ అయిపోవచ్చు అని చెబుతున్నారు. కానీ యూట్యూబర్గా కిన్ అనిపించుకోవాలంటే దాని వెనక అహర్నిశం శ్రమించాల్సి ఉంటుంది. ఎఫ్బీలో, ఇన్స్టాగ్రాములలో కాసులు కొల్లగొట్టడం నార్మల్ పోస్ట్ పెట్టినంత ఈజీ కాదు. ప్యాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్ కట్స్ ఎంచుకుంటే 3 షేర్లు 6 లైకులకు మించి సాధించేది ఏం ఉండదని ఆనాట తెలుస్తుంది. ఇంతకీ నిష్క్రియ ఆదాయం అంటే ఏమిటి? పని చేయకుండా ఉండటం మాత్రం కాదు, ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసుకొని ఏ రందీ లేకుండా జీవితాన్ని వెళ్లదీయటం ఒక కళ. జీవితంలో ఒక్కొక్క ఖర్చు గురించి ఇంత మొత్తం ఆదాయాన్ని సిద్ధం చేసుకోవడమే ప్యాసివ్ ఇన్కమ్. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ముందస్తు పొదుపు చేయటం అన్నమాట. అందరూ అలాగే చేస్తారుగా, ఇందులో వింతేముంది అనుకోవచ్చు. ఇది అలాంటిదే, కానీ ఇంకాస్త పకడ్బందీగా వ్యవహరించబడమే ఇందులో ఉన్న పరమార్థం. ఉదాహరణకు, ప్రతి నెల ఇంటర్నెట్ బిల్లు 650 కట్టాల్సి ఉందనుకోండి. ₹1,00,000 బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. దానిపై నెలకి 650 వరకు వడ్డీ వస్తుంది కదా. అలా వచ్చే మిత్తి సొత్తుతో ఇంటర్నెట్ బిల్ కట్టేయాలి. అప్పుడు మీ లక్ష బ్యాంక్లో పదిలంగా ఉంటుంది. వచ్చే ఇంట్రెస్ట్ మీద మీ అవసరం తీరిపోతుంది. మీ రెగ్యులర్ ఆదాయంపై ఇంటర్నెట్ బిల్లు భారం పడకుండా ఉంటుంది. ఇలా మూలధనం నుంచి కానీ ఆస్తి ద్వారా కానీ అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం సమకూర్చుకోవటమే ప్యాసివ్ ఇన్కమ్. సంపాదన బలంగా ఉన్నప్పుడు ప్రత్యేక సందర్భాల కోసం డబ్బును బదిలపరిచి ఆయా సమయంలో వినియోగించుకునే సొత్తు కూడా ఈ కోవకే చెందుతుంది. డబ్బు సంపాదించటం తేలికే, దానిని కాపాడుకోవడమే కష్టంతో కూడుకున్న పని. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ముందుగానే అంచనా వేయగలగాలి. ఊహించని పరిణామాలు సంగతి పక్కన పెడితే పిల్లలు చదువు, పెళ్ళిళ్ళు, సెటిల్మెంట్, రిటైర్మెంట్ ఇలాంటి విషయాలలో పక్కా ప్రణాళికతో ఉండాలి. ఆదాయాన్ని మదుపు చేయటం ద్వారా భారీ ఖర్చులు కూడా తేలికైపోతాయి. ఆదాయం ఘనంగా ఉన్నప్పుడు మూలధనాన్ని కదిలించకుండానే ఈ పనులన్నిటినీ చక్కబెట్టొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ ప్రిన్సిపల్ పదవీ విరమణ తర్వాత చక్కగా ఉపయోగమవుతుంది. నెలవారీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వచ్చేలా చేసుకుంటే విశ్రాంతి జీవితం ప్రశాంతంగా కొనసాగవచ్చు. చిన్న చిన్న పనులకే మూలధనాన్ని కదిలిస్తూ ఉంటే భారీ అవసరం ఏర్పడినప్పుడు నిధుల కొరత రావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని యాక్టివ్గా ఉన్నప్పుడే ప్యాసివ్ ఇన్కమ్ను వచ్చేలా ఏర్పాటు చేసుకోవటం తెలివిమంతుల పని. 2 ఇండ్లు ఉన్నాయనుకోండి. ఒక దాంట్లో మీరు ఉంటే రెండో ఇంటిని అద్దెకు ఇస్తే ఆస్తి ద్వారా నెలవారీ ఆదాయం సమకూరుతుంది.
ఓపెన్ ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే విలువ భారీగానే పెరుగుతూ ఉండొచ్చు, కానీ దాని నుంచి ప్రతి నెల రాబడి వచ్చే అవకాశం ఉండదు. ఆదాయాన్నిచ్చే స్థిరాస్తులు ఉదాహరణకు వ్యవసాయ క్షేత్రాలు, ఇండ్లు లాంటివి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఇన్వెస్ట్మెంట్ల ద్వారా పక్కా ఆదాయం సమకూర్చుకోగలిగితే అంతకన్నా దిలాసా ఏముంటుంది చెప్పండి. చెట్లకు డబ్బు కాయ కాకపోవచ్చు, కానీ డబ్బుకు డబ్బు కాస్తుంది. ఇది చైనీస్ నానుడి. నోటును ఖాళీగా నిద్రపోనివ్వద్దు, ఇది కష్టపడితేనే మనకు సుఖం. ఇది జపనీస్ పలుకుబడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.